నార్త్ ఎమ్మెల్యే మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి టెలివిజన్ నివేదిక అందజేశాం. దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే రేపు ఆగస్టు 15 భోగాపురం విమానం ప్రారంభిస్తారో దాన్ని అడ్డు చెప్పట్లే, కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించాలనేది ఇది ప్రజల ఆకాంక్ష. మరి నాడు ఎలక్షన్ ముందు విశాఖపట్నాన్ని మహానగరాన్ని ఇంటర్నేషనల్ నగరంగా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన మోడీ గారు చంద్రబాబు గారు ఈ రోజు విశాఖపట్నాన్ని ఇలా చేయటం అనేది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. మేము ఒకటే కోరుతాం, మీరు ఏదైతే కనెక్టివిటీ ఇప్పుడు దాకా డెవలప్ కాలే, కనెక్టివిటీ కోస్టల్ కారిడార్ డెవలప్ చేయండి, అప్పుడు పూర్తిగా తరలించండి, అప్పుడు దాకా డొమెస్టిక్ కోసం కోరుతున్నాం. మరి ఈ రోజు ఇదే కానీ చేయకపోతే రేపు రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుణపడి చెప్పబోతున్నారు, డెఫినెట్ గా ఓటు రోజు ఓడించిపోతున్నారు. ఒకటే కోరుతాం, ప్రజలు ఏం కోరుకున్నారు ప్రభుత్వం వచ్చేయాలి. ఈ రోజు 31 డిసెంబర్ దాకా టైం ఉన్నా సరే మీరు ముందుగా మూసేయటం చాలా దారుణం. ఇప్పుడు దాకా కారిడార్ డెవలప్ చేయలేదు, ఫ్లైఓవర్ వేయలేదు, మరి ఏ రకంగా పూర్తి కాకుండా చేయటం అన్యాయం మనం చేస్తాం. మరి ఈవేళ విశాఖపట్నం అక్కడ ఎయిర్పోర్ట్ 1941 లో బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ అప్పుడు పెట్టిన ఎయిర్పోర్ట్. తర్వాత 51 లో వాళ్ళు సౌకర్యం కోసం నడిపారు. 81లో పూర్తి స్థాయిగా విమానాలు నడిపారు. 86లో నేవీ వాళ్ళు తీస్తారు. అంటే 86 వరకు అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ తప్ప ఏమీ నేవీది కాదు. ఈ రోజు మాట్లాడితే నేవీ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఒకటే కోరుతాం, విశాఖపట్నం అంతర్జాతీయంగా తీసుకెళ్తున్నారనుకున్నారా, లేకపోతే మీరు విశాఖపట్నాన్ని ప్రపంచంలో చేరిపోతాం మాకు అర్థం కావట్లేదు. డెఫినెట్ గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ కొనసాగాలని కోరుతాం. నేనే కాదు, ప్రజలు కోరుతారు. ఇదే కానీ జరగకపోతే రేపు భవిష్యత్తులో మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయబోతున్నారు. డెఫినెట్ గా ఇది మేము ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేయకూడదు మేము కోరుకుంటున్నాం. డెఫినెట్ గా మీరు ప్రధానమంత్రి గారితో కేంద్ర మంత్రితో మాట్లాడి డొమెస్టిక్ కొనసాగాలని తెలుగు శక్తి డిమాండ్ ఇది. మరి ఈవేళ విష్ణు కుమార్ గారు కూడా గతంలో కూడా ఆయన అదే కోరారు. మరి ఈవేళ అందరూ కూడా అదే కోరుతున్నారు. కానీ అహంభావంతో మేము మూసేస్తాం, మేము తరలిస్తామని వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విశాఖపట్నాన్ని మీరు ప్రపంచానికి తెలిపేస్తున్నారు. డెఫినెట్ గా మీరు విశాఖపట్నంలో జీవీఎంసీ ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటే కొనసాగించండి, లేదు మేము ఓడిపోతాం మాకు పర్వాలేదు విశాఖపట్నం మాకు అక్కర్లేదంటే మాత్రం అది మీ ఇష్టం. డెఫినెట్ గా విశాఖ ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారు. విమానాశ్రయం కొనసాగించాలని తెలుగు డిమాండ్. జై హింద్.